అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భారతదేశ రాజకీయాల్లో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే మనం మొన్న చూసాం, అక్కడ ఎన్నికలు జరగడం, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కూడా చూసుకున్నాం. టీఎంసీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఎందుకు ఇప్పుడు వీళ్ళని తీసుకుంటున్నారు? డీలిమిటేషన్ కోసమైనా మరి వీళ్ళని తీసుకునేది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత పరిణామాలు చాలా వరకు చాలా చేంజ్ అయిపోయాయి. అసలు ఊహించని పరిణామాలు. మొత్తం ఎట్లా అంటే టీఎంసీ అనేది అసలు దాన్ని ఎవరు తూర్చిపెట్టారు అన్నట్టుగా అక్కడ ఉండేది. కానీ అక్కడ ప్రజలు మాత్రం రిజల్ట్ వేరే రకంగా ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే టీఎంసీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ వైపు చూస్తుంది. అండ్ వాళ్ళు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అండ్ తీసుకోవడానికి కూడా రీజన్ వాళ్ళు ఏంటంటే ఈ డీలిమిటేషన్ కోసం వాళ్ళకి ఈ 2/3 మెజార్టీ ఏదైతే కావాలో దానికోసం తీసుకుంటున్నట్టు కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియజేయండి మాకు. సార్, ఇప్పుడు మీరు ఏవైతే టీఎంసీది అన్నారో నేను దాన్ని కొంచెం మార్చి డిఎంకే చెప్తా. సార్, డిఎంకే తెలిస్తే టీఎంసీ తెలుస్తుంది. ఇక్కడే నేను ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత వీఆర్ డిస్కసింగ్, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని అన్నప్పుడు నేను అన్నా, డిఎంకే పార్టీ బీజేపీతో కలిసిన ఎవరు ఆశ్చర్యపోకండి అని అన్నా. నేను అన్నాను అప్పుడే, డిఎంకే బీజేపీతో కలిసిన ఆశ్చర్యపోకండి అన్నా. సో రాజకీయాలు అంటే అవి ఇలానే ఉంటాయండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ రాజకీయాలు ఇలా మన ప్రత్యర్థులు కలిసిన సిద్ధాంతం ఎలా ఉంది అనేదే మనకి ముఖ్యం. రైట్. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బీజేపీని సమర్థించే వాళ్ళు టీఎంసీ వాళ్ళని ఎలా తీసుకుంటారు, వీళ్ళు హిందువులను ఇంత అన్నారు, పార్టీని ఇంత అన్నారు, వీళ్ళని ఎలా తీసుకుంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. నేను 100% సమర్థిస్తా. వీరైతే అభిషేక్ బెనర్జీని వీళ్ళు ఎన్డీఏలోకి తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, టిల్ డీలిమిటేషన్. ఎందుకో నేను అది కూడా వివరిస్తా. సి, బీజేపీది వాళ్ళ మెయిన్ ఏమంటారు, ఒక సిగ్నిఫికెంట్ వాళ్ళ చేంజ్ 1998లో ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు, 98 to 2004. అప్పుడు అద్వానీ గారిది చాలా కీ రోల్. ఆయన హోమ్ మినిస్టరే కాకుండా ఆయన చాలా బిహైండ్ ద సీన్స్ కూడా ఆయన వర్క్ చాలా ఉంది. ఎన్డీఏ వాళ్ళతో కలిసి ఉండడం, అవి ఒక ప్రెస్ మీట్లో ఆయన ఒక వ్యాఖ్య చేశారనేది బాగా సీనియర్ పాత్రికేయులు చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు మేము ఏవైతే సిద్ధాంతాలు అనుగుణంగా మేము వచ్చామో ఇప్పుడు మేము వాటిని అవలంబించలేం, సో మేము వాటిని పక్కన పెట్టేస్తున్నామని అన్నారు. ఏ సిద్ధాంతం కోసం అయితే బీజేపీ ఏర్పడిందో, ఏ సిద్ధాంతం ఆధారంగా వాళ్ళు ముందరికెళ్ళారో, ఏ సిద్ధాంతం వాళ్ళు అవలంబిస్తున్నామని చెప్పి జనాలు వాళ్ళకు ఓటేశారో వాటిని వాళ్ళు పక్కన పెట్టాలి అనే దానికి వచ్చారు. ఎందుకు? వాళ్ళకు అప్పుడు అంత స్ట్రెంగ్త్ లేదు. వాళ్ళతో ఎవరన్నా ఉండాలి అంటే గనక వాళ్ళవి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో అవి ఉంటే మేము ఉండమనేసారు. దాంతో వాళ్ళు పక్కన పెట్టేయాల్సి వచ్చింది. అలాగే వాళ్ళు 6 ఏళ్ళు నడిపారు, ఎంత స్ట్రెంగ్ చేయగలరో అంతా చేశారు. బట్ దాని తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. 2004లో వాళ్ళు ఓడారు, 10 years ప్రతిపక్షంలో ఉన్నారు. తర్వాత మోదీ గారు వచ్చారు. మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని పక్కన పెట్టలేదు. కానీ వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ వీళ్ళు కలుపుకుంటూ వెళ్ళారు. దాంట్లో ముఖ్యమైన ఉదాహరణ ఎవరు అంటే పీడీపీ, మెహబూబా ముఫ్తీ. బీజేపీది 3 ప్రధానమైన వాళ్ళవి అంశాలు ఉంటాయి, వాళ్ళ ఎజెండా అని అంటారు. ఒకటి సిఏఏ, 2 రామ మందిర్ కట్టడం, మూడోది ఆర్టికల్ 370 తీసేయడం అని. ఆర్టికల్ 370 ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో. ఆ జమ్మూ కాశ్మీర్లో ఆ కాశ్మీరీ పండిట్లని అక్కడి నుంచి వెలివేయడంలో, వాళ్ళది జెనోసైడ్ జరగడంలో వన్ ఆఫ్ ద కీ రోల్ మెహబూబ్ ముఫ్తీ. కానీ వాళ్ళు అయినా కానీ మెహబూబ్ ముఫ్తీతో పొత్తు పెట్టుకున్నారు మోదీ షా గారు 2016లో జరిగిన ఎన్నికల్లో. అప్పుడు అది జరిగినప్పుడు మోదీ గారిని, అమిత్ షా గారిని తిట్టని వాళ్ళు లేరు. అసలు వాళ్ళని ఏ స్థాయిలో తిట్టారంటే అసలు ఇంకా మనం వినలేం. పుంకాలుగా వ్యాసాలు కూడా రాశారు. వాళ్ళు దానికి ఏంకే సమాధానం చెప్పలేదు. వాళ్ళు అన్నీ ఓపిక్గా విన్నారు, భరించారు, నమ్మండి మమ్మల్ని అని అన్నారు, అంతే. దాని తర్వాత వాళ్ళు 3 ఏళ్ల తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నాము అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టారు. వాళ్ళు పార్లమెంట్లో బిల్లు ఎలా పెట్టగలిగారు? అసెంబ్లీలో రద్దు చేయించారు. అసెంబ్లీని రద్దు చేయిస్తేనే పార్లమెంట్లో బిల్లు పెట్టగలరు. ఎందుకంటే ఆర్టికల్ 370 తీయాలి అంటే గనక బలం వీళ్ళ వైపు ఉండాలి. అసెంబ్లీలో వీళ్ళ వైపు బలం ఉందా? లేదు. బలం వీళ్ళకి ఎక్కడుంది? పార్లమెంట్లో ఉంది. కానీ పార్లమెంట్లోకి రావాలి అంటే కనుక అసెంబ్లీ ఉండకూడదు కదా. అసెంబ్లీలో ఉండకూడదంటే ఏం చేయించాలి? అసెంబ్లీని రద్దు చేయించాలి.
అసెంబ్లీని రద్దు ఎలా చేస్తారు? వీళ్ళు ప్రభుత్వంలో ఉంటేనే వీళ్ళ ఆ మూవ్ ఏమైనా కదపగలరు కదా! అందుకనే వీళ్ళు ప్రభుత్వంలోకి వెళ్లారు. ఓకే. వీళ్ళది ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి 3 ఏళ్ళు వాళ్ళు అన్ని అవమానాలు పడ్డారు. అన్ని తిట్లు తిట్టినా భరించారు. సో నేను అనేది ఏంటంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళని కలిసినా, ఎలాంటి వాళ్ళని చేరదీసినా వీళ్ళు అంతిమంగా ఏదైతే వీళ్ళ లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం కోసమే చేస్తారు తప్ప వీడు కాంప్రమైజ్ అయ్యే రకాలు కాదు మోదీ గారు, అమిత్ షా గారు. సో ఇప్పుడు వీళ్ళు టీఎంసీ వాళ్ళు వస్తున్నారు, డిఎంకే వాళ్ళు వస్తున్నారు అన్న అది కేవలం డీలిమిటేషన్ కోసమే అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వడం కోసమే. ఎందుకు అంటే మనం కిందటి వీడియోలో మాట్లాడుకున్నాం మోదీ గారి లెగసీ అది అని. సో ఆ లెగసీ కంటిన్యూ అవ్వాలంటే బీజేపీ అధికారంలో ఉండాలి. కేవలం అధికారంలో ఉంటే సరిపోదు, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి బలం ఉండాలి. వాళ్ళు ఇంకా వాళ్ళని ఎదిరించే బలం లేకుండా ఉండాలి. అంటే ఇంకా వాళ్ళని కదపగలిగే స్థాయికి అపోజిషన్ రాకుండా అది జరగాలి అంటే డీలిమిటేషన్ జరగాలి. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగితే సీట్లు 850కి వెళ్తాయి. మనకి 2024 ఎలక్షన్స్ అప్పుడు 543 సీట్స్ ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కాంగ్రెస్కి ఇండియా అలయన్స్ వాళ్ళకి 543 సీట్స్ నిలబెట్టడానికి అభ్యర్థులు లేరు. కెన్ యూ బిలీవ్? 543 సీట్స్ సమాజ్వాదీ పార్టీకి ఆ 80 సీట్లలో అభ్యర్థులు లేక వాళ్ళు ఐ థింక్ 10-15 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చేశారు. సో దట్ పరువు పోదు ఒకవేళ తక్కువ సీట్లు వచ్చినా అని. కాంగ్రెస్ కూడా ఉత్తరప్రదేశ్లో అభ్యర్థులు లేక వాళ్ళ పార్టీలో ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు. అంటే వాళ్ళకి 543 సీట్స్కి అభ్యర్థులు లేరు. 850 సీట్స్ కనుక పెరిగినట్టయితే వీళ్ళకి అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తారు? సో అపోజిషన్ అనేది ఉండదు అని అనట్లే, బలహీనంగా ఉంటుంది. అండ్ 850 సీట్స్ బీజేపీ పోటీ చేస్తుందని నేను అనట్లేదు. కానీ బీజేపీకి ఏంటి అంటే మేబీ 600 సీట్స్ మేబీ 700 సీట్స్లో పోటీ చేయొచ్చు, వాళ్ళకి అభ్యర్థులు వస్తారు. సో అందుకనే బీజేపీ ఏంటి అంటే ఎలాగైనా సరే డీలిమిటేషన్ చేయించాలి అని చెప్పి బీజేపీ పట్టుదలతో ఉంది. ఇది వాళ్ళ లెగసీ అవుతుందని మనం చూసుకున్నట్టయితే ఇది చెయ్యాలి అంటే కనుక బీజేపీకి అంత బలం లేదు. వీళ్ళకి 240 సీట్స్ ఉన్నాయి, ఐ థింక్ 360 సీట్స్ కావాలి. మన బిల్లు పెట్టినప్పుడు అది వీగిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఏదైతే బలం కావాలో వాళ్ళు సమకూర్చుకోలేదు. సో నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టి సో దాన్ని ఆమోదం చేయడానికి ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుంటున్నారు అనుకోవాలి. కరెక్ట్. నెక్స్ట్ పార్లమెంట్లోనే రావచ్చు, లేకపోతే తర్వాతనే రావచ్చు. కానీ దానికోసమనే డిఎంకేని టీఎంసీ వాళ్ళని ఎన్డీఏలో చేర్చుకుంటున్నారు. ఆర్ వాళ్ళు బయట నుంచే వీళ్ళు ఎన్డీఏకి మద్దతు ఇవ్వచ్చు. మనం అది కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ. అంతేకాని వీళ్ళు ఏమి సిద్ధాంతం వదిలేసి వీళ్ళని చేర్చుకోవట్లేదు. ఇప్పుడు పీడీపీని వీళ్ళు ఎన్డీఏలో చేర్చుకున్నారు. ఇప్పుడు పీడీపీ ఎక్కడుందండి? జమ్మూ కాశ్మీర్లో అసలు ఆ పార్టీ అస్తిత్వమే లేకుండా పోయింది. సో నేను అదే ఎమోషనల్గా ఆలోచిస్తే గనక రాజకీయాలు నడవవు. వెరీ ప్రాగ్మాటిక్గా క్రూయల్గా ఉన్న వాళ్ళే రాజకీయాల్లో సర్వైవ్ అవ్వగలరు. ఇది అలాంటి టైం. సో ఇక్కడ ఎమోషన్స్ని పక్కన పెట్టి మన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం నెరవేరడానికి హుక్ ఆర్ క్రుక్ ఎలా అయినా సరే మనం చాణక్యనీత మనం చేయాల్సిందే, అంతే. మన పని అవ్వాలి. ఒకవేళ కనుక స్ట్రేట్ వేల్తో నెయ్యి రాకపోతే ఎలా అయితే మనం ఉంగ్లీ టేడీకరణ పడతాయని అంటారు హిందీలో, అలాగే ఇప్పుడు బీజేపీ చేస్తుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ బీజేపీకి రాబోతున్నాయి. అందుకనే వీళ్ళు కామ్గా ఉన్నారు. ఎన్ని వీళ్ళ మీద అవమానాలు వస్తున్నా వీళ్ళు అన్ని పడుతున్నారు తప్ప, ఎందుకంటే తర్వాత జనాలకి వాళ్ళే తెలుసుకుంటారని. దీంట్లో మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే అవుతుందో దీంట్లో టీఎంసీ చాలా బలహీన పడిపోతుంది మనం చూసుకున్నట్టయితే. అండ్ టీఎంసీ నుంచి బయటికి ఎవరైతే వస్తున్నారో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరట్లేదు ఇంకా. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, ఆయన బెంగాల్ అధ్యక్షుడు, ఆయన క్లియర్గా చెప్పారు మేము ఎవరిని చేర్చుకోమని బీజేపీలో, కానీ ఎన్డీఏలో చేర్చుకోమని ఎవ్వరు అనలేదు. కూటమిలో వాళ్ళు ఉండొచ్చు, లేదంటే కూటమి పెట్టిన ప్రతిపాదనను సమర్థించవచ్చు. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఆంధ్రాలో, వాళ్ళు కూటమిలో లేరు కానీ కూటమి పెట్టే ప్రతిపాదనను వాళ్ళు సమర్థిస్తారు. సో మేబీ అలాగే ఏమన్నా ఇప్పుడు మన డిఎంకే నుంచి దాని తర్వాత టీఎంసీ నుంచి మనం ఆశించవచ్చు. అయితే ఇది ఎందుకు టీఎంసీది కూడా ఇలా ఇప్పుడు పరిస్థితి ఉంది అంటే మమతా బెనర్జీ ఉన్నంత కాలం ఆవిడ అంటే టూ మెనీ అట్రాసిటీస్ చేశారు అక్కడ. మనం దీని గురించి చాలా చర్చించుకున్నాం ఇక్కడ. అంటే అసలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేయని అట్రాసిటీస్ లేవు. అంటే అసలు వాళ్ళు చెప్పాలంటే కలోనియల్ బ్రిటిషర్స్ ఎలా చేశారో
ముఘల్స్, ఇస్లామిక్ రూలర్స్ ఇక్కడ హిందువుల మీద ఎలా చేశారో దానికి ఏమాత్రం తీసిపోకుండా చేశారు. కానీ వాటన్నిటిని జనాలు ఎందుకు భరించారు? వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో మనం చూసుకుంటే కనుక జనాలే వాళ్ళని పరిగెత్తించి కొడుతున్నారు. ఏ కేంద్ర బలగాలైతే ఇక్కడ బెంగాల్లో ఉండకూడదని చెప్పి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ కోర్టుకు వెళ్ళారో, వాదించారో, ఈరోజు ఆ కేంద్ర బలగాలే వీళ్ళని కాపాడుతున్నారు జనాల నుంచి. సో అంటే జనాలు కూడా ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారో ఒక్కసారి ఇదొక ఉదాహరణ. 2 రోజుల క్రితం బెంగాల్లో ఊరు ఎక్కడో నాకు తెలియదు, ఒక ఆడ టీఎంసీ నేతని అక్కడ స్థానికులు కొట్టారు, చేయి చేసుకున్నారు. అంటే చాలామంది అనుకున్నారు అరే ఆడవాళ్ళని అలా కొట్టడం తప్పు అది ఇది అని. ఆమెకి తెల్ల చీర కప్పారు, కూర్చోబెట్టి తెల్ల చీర కప్పారు, చెంపదెబ్బలు కొట్టారు, చాలా జరిగింది. తెల్ల చీర కప్పితే ఇది టూ మచ్, ఎలా చేస్తారు ఇలా చేస్తారంటే స్థానికులు బయటకు వచ్చి చెప్పింది ఏంటి అంటే, ఈ తెల్ల చీర ఏదైతే కప్పామో మేము కొనలేదు, ఈ తెల్ల చీరలన్నీ కూడా ఈమె ఇంట్లో పెట్టుకుంది మాకు గెలిచిన తర్వాత ఇవ్వడానికని అన్నారు. సో అంటే వీళ్ళు ఎలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వీళ్ళకి స్థానికులకి తెలుసు, కానీ వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయతలో వీళ్ళు ఉండిపోయారు. బీజేపీ గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొంతమంది చేస్తుంటే బీజేపీ వాళ్ళే వాళ్ళని ఆపుతున్నారు. కొన్ని చోట్ల బీజేపీ చెప్తోంది మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కనుక మేము మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, దయచేసి మీరు అలాంటి పనులు చేయకండి, ఓపికగా ఉండండి, విచక్షణతో ప్రవర్తించండి, చట్టం దాని పని చేసుకుపోతుందని. విచిత్రం చూడండి, కార్డ్స్ ఎలా టర్న్ అయ్యాయి. ఏ కేంద్ర బలగాలను అయితే వద్దని టీఎంసీ అందా, కేంద్ర బలగాలు ఇప్పుడు టీఎంసీ వాళ్ళని కాపాడుతున్నారు. సో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంతకాలం ఏ అట్రాసిటీస్ అయితే వీళ్ళు చేశారో మమతా బెనర్జీని చూసుకుని ఇప్పుడు అది బూమరాంగ్ అయింది. జనాలు వాళ్ళ నుంచి జవాబు అడుగుతున్నారు, ఎందుకు నువ్వు ఉన్నంతకాలం చేసావు కదా అని. సో వాళ్ళు అందుకనే టీఎంసీ నుంచి డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ మమతా బెనర్జీ చేసింది మాకు సంబంధం లేదని, సో దట్ మేము అందరూ సురక్షితంగా ఉంటామని. కానీ అయినా కానీ జనాలు నమ్ముతారో లేదో తెలియదు. సో వాళ్ళని వాళ్ళు ఇంకా భద్రంగా ఉంచుకోవాలంటే వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏముంది, బీజేపీలోకి వెళ్ళిపోవాలి. సో మేము బీజేపీలోకి వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు అందుకని చేస్తున్నారు. కానీ స్టిల్ బీజేపీ వాళ్ళని చేర్చుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు కనుక బీజేపీలో చేరకపోతే ఆల్రెడీ కాంగ్రెస్ సైడ్ వెస్ట్ బెంగాల్ ఆయన అధ్యక్షుడు కూడా అనుకుంటా, బట్ ఇది వరకు ఫార్మర్ ముర్షిదాబాద్ నుంచి ఎంపీ ఆయన అధీర్ రంజన్ చౌదరి, ఆయన బహిరంగంగా చెప్పారు మీరందరూ వచ్చి కాంగ్రెస్లో కలిసిపోండి. వాళ్ళు కాంగ్రెస్లో కలిస్తే కాంగ్రెస్కి బలం వచ్చే అవకాశం ఉందని తెలిసినా బీజేపీ వీళ్ళని చేర్చుకోవటం లేదు. సో అంటే సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళు దానికి ఎంత కట్టుబడి ఉన్నారో ఇదొక ఉదాహరణ. వాళ్ళు సిద్ధాంతం వదిలేయలే, సిద్ధాంతం వాళ్ళు నెరవేర్చుకోవడానికి వాళ్ళు మార్గాలు వేరువేరుగా వెతుక్కుంటూ వెళ్తున్నారు. సో తమని తాము కాపాడుకోవడానికి, రాజకీయంగా వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి బీజేపీ వైపు చూస్తున్నారే తప్ప వాళ్ళు పార్టీలో చేరే వాళ్ళు అవకాశం చేరాలి అనుకున్నా సరే బీజేపీ చేర్చుకోదు, చేర్చుకునే సమస్య లేదు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఒకవేళ వీళ్ళకి ఆఫర్ వస్తే వీళ్ళు అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఛాన్స్ ఉంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి ఏమి బలం లేదు కదండి. కొంతమంది ఇప్పుడు సయాని ఘోష్ ఇలాంటి వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు యాక్చువల్ గా బీజేపీతో చేరడానికి చాలా ప్రయత్నించారు, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి కాబట్టి వాళ్ళు అటు వెళ్తున్నారు. సో ఇలా కొంతమంది అటు వెళ్తున్నారు, కానీ మెజారిటీ ఇప్పటికైతే బీజేపీ మేబీ సయాని ఘోష్ కూడా వీళ్ళ వైపే పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి 360 నెంబర్ కావాలి. అవును, డీలిమిటేషన్ బిల్లుది పాస్ చేయడానికి 360 నెంబర్ కావాలి. కాబట్టి సయాని ఘోష్ అప్పటి వరకు వీళ్ళు ఇటువైపు పెట్టుకుని నేను ఆశ్చర్యపోను. ఒక్కసారి డీలిమిటేషన్ బిల్ అయిన తర్వాత పీడీపీ పరిస్థితి ఎలా ఉందో, మహబూబ్ ముఫ్తీ పరిస్థితి ఎలా ఉందో మేబీ అలాగే అవ్వచ్చు. డీలిమిటేషన్ అనేది ఎంత ముఖ్యం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. 2004లో చాలామంది ఏమంటారు, బీజేపీ ఓడిపోయిందని అంటారు. బీజేపీకి సీట్లు తగ్గిన మాట వాస్తవమే, కానీ నిజంగా బీజేపీ ఓడడానికి కారణం ఏంటి అంటే ఎన్డీఏ కూటమి పార్టీలకు సీట్లు తగ్గాయి. దానివల్ల నిజానికి ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రాలేదు. మనం చూసుకుంటే కనుక 2004 ఎన్నికల్లో బీజేపీకి ఇంకా కాంగ్రెస్కి మధ్య సీట్ల వ్యత్యాసం కేవలం 10 నుంచి 15 సీట్లే. యూపీఏకి సీట్ల సంఖ్య అంటే యూపీఏ కూటమిలో పార్టీ సీట్లు పెరిగాయి, ఎన్డీఏ కూటమి పార్టీ సీట్లు తగ్గడంతో యూపీఏ ప్రభుత్వంలోకి వచ్చింది, ఎన్డీఏ రాలేదు. కానీ 2009 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ సీట్లు 60 పెరిగాయి. 60 పెరిగాయి. 5 ఏళ్లలో వాళ్ళు ఏం అద్భుతాలు చేశారు? నిజానికి యూపీఏ ఏమీ జరగలే. 5 ఏళ్లలో జరగకపోగా ఎన్నికలు జరిగే ఆ 6 నెలల ముందు 26/11 జరిగింది, ముంబైలో దాడులు జరిగాయి. బట్ స్టిల్ కాంగ్రెస్ ని గెలిపించడమే కాకుండా 4లో గెలిచిన దానికంటే 60 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఎలా వచ్చాయి అంటే కాంగ్రెస్ డీలిమిటేషన్ చేసింది. కాంగ్రెస్ సీట్లని పెంచలే,
కానీ సీట్ల నియోజకవర్గాలు అంటే వాళ్ళకి ఏదైతే ఫేవరబుల్ ఉంటుందో వాళ్ళు అలా మార్చేసుకున్నారు. దానివల్ల కేవలం కాంగ్రెస్ గెలవడమే కాకుండా బీజేపీ సీట్లు తగ్గడమే కాకుండా బీజేపీకి ఎంతో బలమైన కూటమిలో ఉన్న శివసేనకి కూడా అప్పుడు సీట్లు తగ్గిపోయాయి. సో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెసే అప్పుడు అలా చేయగలిగితే ఇప్పుడు బీజేపీ ఇంకెలా చేస్తుంది? అండ్ బీజేపీ కాంగ్రెస్ చేసినవే వాళ్ళు ఇంకా అద్భుతంగా చేయడానికి ఇంకొక ఉదాహరణ ఉంది. ఎన్ఐఏ వాళ్ళకి యుఏపిఏ వాడుతూ ఉంటారు మామూలుగా తీవ్రవాదుల మీద. ఈ యుఏపిఏని రద్దు చేయడం కాంగ్రెస్ వాళ్ళు చాలా పోరాడారు. అయితే చాలా మంది తెలియదు ఏంటంటే యుఏపిఏ తెచ్చింది కూడా కాంగ్రెస్సే. బీజేపీ వాళ్ళు చిన్న సవరణ చేసి యుఏపిఏని ఇంత బలపరిచారు. సో ఏవైతే కాంగ్రెస్ తెచ్చిందో, ఏవైతే కాంగ్రెస్ గతంలో వాడిందో వాటినే వీళ్ళు ఇంకా అద్భుతంగా వాడుతున్నారు. వీళ్ళు కొత్తగా ఏమీ చేయట్లే. వీళ్ళకు అనుగుణంగా వీళ్ళు ఇంకా మార్చుకుంటూ వెళ్తున్నారు. యుఏపిఏ చేశారు. ఇప్పుడు జస్ట్ ఇమేజ్ నేను అదే అన్నా 543 సీట్స్కే కాంగ్రెస్ దగ్గర అభ్యర్థులు లేరంటే 850 సీట్స్కి ఎక్కడి నుంచి వస్తారండి? అందుకే వీళ్ళు మేబీ ఒక మేబీ ఏంటంటే వీళ్ళు అందుకే కాంగ్రెస్లో ఈ పార్టీ విలీనం అవ్వాలి, ఆ పార్టీ విలీనం అవ్వాలని చూస్తున్నారు అని ఒక విశ్లేషణ ఉంది. మరి అఫ్ కోర్స్ వీళ్ళెవ్వరూ ఇంకా కలుస్తామని అనలేదు. జయరామ రమేష్ వైపు నుంచి కూడా ఖండన వచ్చింది. బట్ మనకి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దీంట్లో ఎంతమంది ఇండి వైపు ఉన్న వాళ్ళు కూడా ఇటువైపు ఓటేస్తారు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ యూబీటీ సేన ఏదైతే ఉందో ఇప్పుడు అది ఆల్రెడీ 2 ముక్కలు అయితేనే అది యూబీటీ సేనగా మారింది మనకు తెలిసిందే. అది ఇప్పుడు మళ్ళీ 2 ముక్కలు అవ్వబోతోందంట. అది కూడా మళ్ళీ ఒక వార్త నడుస్తోంది. ఎందుకంటే బీజేపీ డీలిమిటేషన్ ని మహిళా రిజర్వేషన్ బిల్లుతోనే టైఅప్ చేసి పెట్టింది మనకు తెలిసిందే. దీన్ని గనక సమర్థించకపోతే మేము బీజేపీలోనో ఎన్డీఏలోనో చేరిపోతాం అని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారంట. సో అండ్ ఈ ప్రస్తుతానికైతే అటు ఆ మహారాష్ట్రలో ఉన్న బీజేపీ కానీ ఏక్నాథ్ షిండే వీళ్ళని తీసుకోవడానికి అంత ఆసక్తి చూపించడం లేదన్న వార్తలు వస్తున్నాయి. ద మూమెంట్ వీళ్ళు ఆసక్తి చూపించినట్టయితే మళ్ళీ ఇది 2 ముక్కలు అవుతుంది. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహారాష్ట్రలో ఈసారి చాలా బాగా ప్రదర్శించింది ఎన్డీఏ కాదు, ఇండియా అలయన్స్. కాంగ్రెస్ లో వాళ్ళు కానీ, శివసేన కానీ, అంటే ఉద్ధవ్ సేన అండ్ శరద్ పవార్ పార్టీ వాళ్ళు కూడా పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. బిల్లు తేవడానికి ఇంకా సమయం ఉంది. ఐ థింక్ డౌన్ ద లైన్ మనకి ఇంకా ఇలాంటివి చూడొచ్చు. అండ్ ఇంకొకటి, జార్ఖండ్లో ఇండియా అలయన్సే ఇప్పుడు అధికారంలో ఉంది. దాంట్లో మెజారిటీ ఎక్కువ సీట్లు ఉన్నది ఎవరు అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. మన ఇండి మీటింగ్ అయినప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు వెళ్ళలేదు. సో మనకి తెర వెనక ఏం జరుగుతుంది అనేది తెలియదు, వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయనేది తెలియదు. సో ఏంటి అంటే ఈ బిల్లు తెచ్చే టైంకి మనకి ఇంకా ఇలాంటి సమీకరణాలు మనకి చాలా తెలుస్తాయి. అండ్ ఏ పార్టీ ఎటు ఉంది అనేది కూడా మనకు స్పష్టత వస్తుంది. అండ్ ఈ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుది మనం చూసుకున్నట్టయితే ఇది బీజేపీకి ఒక అస్త్రంగా ఇంకొకటి ఎలా మారబోతుంది అంటే 2024 ఎన్నికలప్పుడు మోదీ గారు ఇచ్చిన నినాదం ఏంటి? ఇస్ బార్ 400 పార్. ఆయన బీజేపీ వాళ్ళందరూ అన్నారు. అయితే మాకు ఫుల్ మెజారిటీ ఇవ్వండి అని చెప్పి బీజేపీ వాళ్ళు 2014లో అడిగారు. సరే మనం ఈ కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళది ఎలా ఉందో చూసాము. వాళ్ళు అసలు ఎలా కాంప్రమైజ్ అయిపోయారు కాంగ్రెస్, అండ్ వాళ్ళు ఎంత మొత్తం కిచిడీ చేసేసారో చూశారు. కాబట్టి సింగిల్ పార్టీ ఉంటేనే బెటర్ అని వీళ్ళు అన్న దాన్ని నమ్మి జనాలు వేశారు. మేము ఏవైతే చేశామో దాన్నే కంటిన్యూ చేయడానికి మాకు మళ్ళీ అంతే మెజారిటీ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు స్పష్టంగా చెప్పడంతో జనాలు నమ్మారు. 303 సీట్స్ ఇచ్చారు. కానీ 400 పార్ మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి జనాలు అడిగితే వీళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఆన్సర్ ఇవ్వకపోగా విపక్షం అంటే ఇండియా అలయన్స్ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్ ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, వనవాసీలకు ఏవైతే హక్కులు ఉంటాయో వాటిని తీసేస్తారు, దళితులకు ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో వాటిని తీసేస్తారని వీళ్ళు అన్నారు. బీజేపీ దీన్ని ఖండించి దీనికి కౌంటర్ నరేటివ్ తయారు చేయడంలో విఫలమైంది. అందుకనే బీజేపీకి 240 సీట్స్ వచ్చాయి. అయితే వీళ్ళు ఈసారి ఒకవేళ 850 సీట్స్ వచ్చి 600 దాటాలేనని అంటే గనక మళ్ళీ మీకు ఎందుకు ఇన్ని సీట్లు అంటే ఈసారి వీళ్ళు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లునే వీళ్ళు ఉదాహరణగా చూపిస్తారు. మేము మెజారిటీ రాకపోయినా మేము మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే విపక్షాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి.
మాకే కనుక మెజారిటీ ఉన్నట్టయితే మహిళలకు ఎంత అద్భుతం జరిగి ఉండేది. రైట్. సో అందుకనే మేమేమన్నా బిల్స్ తేవాలి అంటే మాకు మెజారిటీ ఉండాలి. మాకు మెజారిటీ ఉంటే మేము అప్పుడు ఎవరిని అడగక్కర్లేదు. మేము డీఎంకేని అడగక్కర్లేదు, మేము టీఎంసీని అడగక్కర్లేదు. మా సొంతంగా ఎన్డీఏనే మేము ఏర్పాటు చేసుకోగలమని చెప్పి వీళ్ళు అనొచ్చు. సో వీళ్ళు ఏదైతే మాస్టర్ స్ట్రోక్ మేము బిల్లు ఫెయిల్ చేసేసాము, వీగిపోయేలా చేసి మేము వీళ్ళది దెబ్బతీసామని చెప్పి రాహుల్ గాంధీ చాలా సంబరపడ్డారు. అండ్ ఇండియా అలయన్స్ వాళ్ళు డాన్సులు చేశారు పార్లమెంట్ బయట. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది వీళ్ళు ఎలాగ వీళ్ళకి తిప్పి వాడుకుంటారని. ఒక్కసారి ఈ బిల్లు గనక పాస్ అయినట్టయితే వాళ్ళని వాళ్ళే ఎంత సెల్ఫ్ గోల్ చేసుకున్నారో అప్పుడు వీళ్ళు వీగిపోయేలా చేసి వాళ్ళకి అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఇది గనక పాస్ అయినట్టయితే ఒకటి ఉమెన్కి కూడా ఇప్పుడు 33% వచ్చేస్తుంది. బీజేపీ 2014 నుంచి గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎవరు అంటే మహిళలు. ముఖ్యంగా మోదీ గారికి మహిళల సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. యువత, మహిళలు ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, గుజరాత్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇక్కడ అంతా కూడా మహిళలు అత్యధికంగా బీజేపీకి వేస్తారు, ఇఫ్ నాట్ ఎవ్రీవన్. అండ్ జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గనక పాస్ చేసినట్టయితే ఉమెన్ ఓటర్ బేస్ ఇంకా పెరుగుతుంది. బీజేపీకి ఆ రకంగా హెల్ప్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్. రైట్. మామూలుగా మోదీ గారు ఎప్పుడు ఏమంటారంటే నేను ఏమైనా వీళ్ళు బీజేపీ ఏమైనా తెస్తే వీళ్ళు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెస్తారని అంటారు. అంటే మోదీ గారు అంటారు నేను 1 నేషన్ 1 ఎలక్షన్ తెస్తాను, మీరు అది తేండి, అప్పుడు నేను ఎప్పుడైనా ఏడాదికి ఒకటి తెస్తాను కదా అని అంటారు. వీళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. ఒకవేళ వీళ్ళకి కావాల్సిన మద్దతు కనుక వచ్చేసినట్టయితే 1 నేషన్ 1 ఎలక్షన్ చాలా ఈజీగా పాస్ అయిపోతుంది. అండ్ 1 నేషన్ 1 ఎలక్షన్ కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో అయితే ఉందో, ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి ఇంకా ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా ఇది వరకు మోదీ గారు రాక ముందర వరకు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే తర్వాత యూపీఏ ఉన్నప్పుడు కానీ ఏమనేవాళ్ళు, ఆ రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో ఒకటి, కేంద్రంలో మంచి చేయడానికి ఈ పార్టీ ఉండాలి, రాష్ట్రంలో వీళ్ళు ఉండాలని. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది మొదలు పెట్టారు. కేంద్రంవి మీకు ఇక్కడ బాగా రావాలి అంటే రాష్ట్రంలో కూడా మేమే ఉండాలి, లేకపోతే మింగేస్తున్నారని. దాని తర్వాత ఏమంటారు, దీన్ని కొనసాగిస్తేనే మీకు ఇప్పుడు ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో ఇంకా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తాయని. సో అది వీళ్ళు ఒక్కొక్క ఎలక్షన్ అనేవాళ్ళు ఒక్కసారిగా అంటే గనక మొత్తం దేశం వ్యాప్తంగా ఆ ప్రభావం ఇంకా ఎక్కువ పడుతుంది బీజేపీకి. ఎక్కువ పడ్డమే కాకుండా మనం చూసుకుంటే చాలా ఏవైతే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు ఉంటాయో, డిఎంకే కానివ్వండి, లేకపోతే ఇన్ఫాక్ట్ కమ్యూనిస్టులు, ఆర్ లేకపోతే కనుక అఖిలేష్ యాదవ్ పార్టీ, వీళ్ళందరి అస్తిత్వానికి కూడా ఒక ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 2020 ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో ఒక వార్త ఏం నడుస్తుంది అంటే అఖిలేష్ యాదవ్ పార్టీలోని ఎంపీలందరూ కూడా మాయావతి పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారని. అది నిజాన్ని మనకు తెలియదు. ఐ డోంట్ థింక్ వాళ్ళు ఇప్పుడు వెళ్తారని. ఎందుకంటే ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. సో వాళ్ళు అంత రిస్క్ చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ ఎన్నికల టైంలో వాళ్ళు ఓట్ ఎట్టేస్తారో మనకి తెలియదు. రైట్. సో ఇలాంటి ఈక్వేషన్స్ బీజేపీ చాలా వేసుకుంటుంది. సో మనం చూసుకున్నట్టయితే గనక ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటే బీజేపీ చాలా ఆల్ టైమ్ స్ట్రాంగ్లో ఉంది, కాంగ్రెస్ ఆల్ టైమ్ వీక్ పొజిషన్లో ఉంది. నాయకత్వాలేమి, అనుభవాలేమి కాంగ్రెస్ని ఇప్పుడు చాలా వెంటాడుతుంది. దానికి ఇప్పుడు తాజా ఉదాహరణ ఏంటంటే మీనాక్షి నటరాజన్. ఆవిడ ఇక్కడ తెలంగాణలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారని అంటారు. ఆవిడ మధ్యప్రదేశ్లో వీళ్ళు రాజ్యసభకు పంపాలనుకుంటే అసలు ఆ నామినేషన్లోనే తప్పులు ఉన్నాయని అన్నారు. అవును, తన మీద కేసు ఏదైతే ఉందో అది దాంట్లో పొందుపరచలేదని చెప్పి వీళ్ళు గొడవలు చేస్తున్నారు. నిజానికి అంటే ఇప్పుడు ఒక రకంగా మీనాక్షి నటరాజన్ ఆవిడ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి చాలా క్లోజ్ అని అంటారు. అంత క్లోజ్ వాళ్ళని వీళ్ళు గెలిపించుకోలేకపోయారు. అంటే షీఈస్ ద వన్, ఓన్లీ ద వన్. ఇప్పటికీ ఇంకా గాంధీవాదంతో ముందుకెళ్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, ఎట్లాంటి హంగుల ఆర్భటాలు లేకుండా. ఇప్పటికి స్టిల్ ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంకా గాంధీవాదాన్ని చేసేది ఆమెనే అని చెప్పేసి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళింది, ఏదైతే ఇక్కడ జరిగిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళింది అని చెప్పేసి అక్కడ ఉన్న బీజేపీ నాయకులు బయటపెట్టడం. కైలాష్ విజయవర్గీయ ఆయన వన్ ఆఫ్ ద బిగ్ స్టాల్వర్స్ మధ్యప్రదేశ్ బీజేపీలో. ఆయన అదే అన్నారు, ఇది మేము కనుక్కోలే, మాకు తెలంగాణ కాంగ్రెస్ నుంచి మాకు వచ్చింది. ఎవరు చెప్పు ఉంటారు అంటే అంత వ్యతిరేకలు ఎవరు ఉంటారు అంటారు. మరి అదే వీళ్ళు వెతకాలి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మోదీ గారిని కూడా అందరూ బీజేపీలో ఇష్టపడరు ఇప్పటికీ.
ఇప్పటికీ బీజేపీ క్యాబినెట్‌లో మోదీ గారిని దిగిపోతే బావుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రియల్లీ. దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. హ్మ్. మోదీ గారు దిగిపోతే నేను కూర్చోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. కానీ మోదీ గారు ఏమన్నా తీసుకుంటే దాన్ని వ్యతిరేకించే శక్తి, సామర్థ్యం ఎవరికైనా ఉన్నాయా? వ్యతిరేకించి మాట్లాడే ధైర్యం కూడా ఎవరు చేయరు. కానీ కాంగ్రెస్‌లో ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు అవ్వచ్చు. కానీ రాహుల్ గాంధీ సుప్రీం అని అంటారు. రాహుల్ గాంధీ నామినేట్ చేసిన ఒక లీడర్‌ని వీళ్ళు గెలిపించుకోలేకపోతే ఒక రాష్ట్రాన్ని ఎలా గెలిపించుకుంటారు వీళ్ళు? రాహుల్ గాంధీ అంత వీక్ పర్సనాలిటీయా రాహుల్ గాంధీ? హ్మ్? అంత వీక్ పర్సనాలిటీయా రాహుల్ గాంధీ మరి? అనుభవాలేమి. రాహుల్ గాంధీకి అనుభవాలేమండి. నో డౌట్. కాంగ్రెస్‌లో ఎవరెవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు సైడ్ లైన్ అయిపోయారు. ఎవరెవరైతే నిజంగా యువకులు ఉన్నారు, అంటే రాజకీయాల్లో 50 యువకులనే అంటారు. సో వాళ్ళందరూ ఇప్పుడు మనకి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మధ్యప్రదేశ్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ ఇద్దరు, ఒకళ్ళు 80+, ఒకళ్ళు 75+. ఎవరైతే అక్కడ యువకులు ఉన్నారో జ్యోతిరాదిత్య సింధియా ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అస్సాంలో హిమంత శర్మ 57 ఇయర్స్ ఇప్పుడు ఆయన ఐ థింక్ ఆయన ఎప్పుడు వచ్చారు 47 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేసారు. మిలింద్ దియారా అనే ఆయన మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బిగ్ లీడర్స్, ఇఫ్ నాట్ ది బిగ్. ఆయన శివసేనలోకి వెళ్ళారు. యూపీలో జితిన్ ప్రసాద్ అనే ఆయన ఇటువైపు వచ్చేసారు, బీజేపీ వైపు. కాంగ్రెస్లో ఉన్న ఒకే ఒక్క రియల్ యువ నేత ఎవరు అంటే సచిన్ పైలట్. అండ్ సచిన్ పైలట్కి అక్కడ ఆయనకి ఏదైతే ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలో అది ఇవ్వరు, దాంతోనే అక్కడ ఫలితాలు రావట్లే. సో అంటే సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం కాంగ్రెస్లో ఎంత వీక్నెస్ ఉంది అనేది ఇది ఒక ఉదాహరణ. మీరు ఆన్ ద కాంట్రరీ బీజేపీలో చూసుకుంటే అసలు ఎవ్వరూ ఊహించని నేతలు వస్తారు. వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఎంత అంటే ఏమంటారు, ఎలా ఆ పదవిలో ఉంటారో చూడండి. ఉత్తరప్రదేశ్లో పుష్కర్ సింగ్ ధామి అనే వ్యక్తి ఎవరికి తెలియదు దాని ముందర. కానీ ఇప్పుడు ఆయన ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే కాంగ్రెస్ అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. అండ్ కొన్ని ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ని ఏదైతే పట్టి పీడిస్తున్న అంశాలు ఉన్నాయి, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ అక్కడ డెమోగ్రఫీ చేంజ్, ఆయన చాలా దాన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. యూసీసీ తెచ్చారు ఆయన అక్కడ, యూసీసీ తెచ్చారు. అంటే ఇక్కడ మోదీ గారు ఏంటంటే ఆయన అనుభవమే ఆయన అక్కడ ప్రతి రాష్ట్రంలో చూపిస్తారు. ముఖ్యమంత్రి అవ్వక ముందర మోదీ గారు ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో పేరున్న నేత కాదు. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ వాళ్ళే చాలా మంది అన్నారు అసలు అనుభవం ఏమి వాడిని తెచ్చి ఏం చేస్తారని చెప్పి. సో ఆయనకి తెలుసు అది పని చేయడం వస్తే చాలు, దానికి పాపులారిటీ అవసరం లేదు, అలా పని చేయగల వాళ్ళని ఆయన ఎత్తుకుతున్నారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ముఖ్యమంత్రి కాదు, ఆయన దాని ముందు ఎంపీ, కానీ ఎంపీగా ఆయనకు చాలా అనుభవం ఉంది. హిమంత బిశ్వ శర్మ, ఇప్పుడు శువేందు అధికారి, రాజస్థాన్లో భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్లో చూసుకుంటే కనుక మనకి విష్ణుదేవ్ సాయి, గోవాలో చూసుకుంటే కనుక మనకి ప్రమోద్ సావంత్. వీళ్ళందరూ ఏంటంటే పేరున్న లీడర్లు కాదు, అనుభవం ఉన్న వాళ్ళు, అంటే తెర వెనక పని చేసిన వాళ్ళని వీళ్ళు తీసుకున్నారు. ఈవెన్ ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీని నడిపే ఒక అతను 40sలో ఉన్న ఆయన నితిన్ నబీన్. సో ఏంటంటే ఆయన నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసిన, మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా కేవలం ఆయన ఉంటేనే సరిపోదు, ఆయన పార్టీ కూడా బలంగా ఉండాలి, తర్వాత తరం బ్రెయిన్ ఒక్కటే కాదు బాడీ కూడా ఉండాలి అన్నట్టుగా ఆయన ఒక ఎకో సిస్టమ్ ని తయారు చేస్తూ వెళ్తున్నారు. ఆన్ ద కాంట్రరీ కాంగ్రెస్ ఏమో గాంధీస్ ఒక్కటే సేఫ్ ఉంటే చాలు అనుకుంటారు, వాళ్ళని వేరే వాళ్ళు వీక్ చేస్తూ వెళ్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇప్పుడు ఏదైతే ఈ వీక్నెస్ ఉందో బీజేపీ దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుంటుంది, వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటూ వెళ్తున్నారు, సంఖ్య పెంచుకుంటూ వెళ్తున్నారు. మరి ఇది డీలిమిటేషన్ది సక్సెస్ అక్కడి వరకు తీసుకెళ్తే సక్సెస్ అవుతుందా? సక్సెస్ అయితే కనుక 850 సీట్స్ వస్తాయా? వస్తే వాళ్ళు అది గెలుస్తారా? అది 1 నేషన్ 1 ఎలక్షనా కాదా అనేది మన కాలమే సమాధానం చెప్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్తే.